లిక్కర్ స్కామ్ లో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి కారుమూరి అరెస్టుతో రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. తనకు ఈ కేసుతో అసలు సంబంధమే లేదని కారుమూరి అంటున్నారు. అందుకు సంబంధించి తన దగ్గర లెక్కలు అన్ని కూడా ఉన్నాయని అవన్నీ చూపుతానని అంటున్నారు. మరి నిప్పులేనిదే పొగ వస్తుందా? అరెస్టుల దాకా దారి తీసిన ఈ మ్యాటర్ ఏంటి? ఇదంతా ఒకసారి చూద్దాం. హైదరాబాద్ కొండాపూర్ నివాసంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేయడం ఒక్కసారిగా ఈ కేసును టాప్ గేర్ దిశగా తీసుకెళ్లినట్లయింది. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో ఇది కీలక అడుగుగా చెబుతున్నారు. ఈ స్కామ్లో మొత్తం 195 కోట్ల నష్టం జరిగిందని అభియోగాలున్నాయి. టెండర్లలో అక్రమాలు, సబ్ కాంట్రాక్టులు, మనీ లాండరింగ్ ఇవన్నీ కోణాల్లో ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి కుటుంబానికి 15 కోట్లు చేరాయని, ఆస్తులు అటాచ్ చేశామని ఈడీ ప్రకటించింది. ఇవి రాజకీయ వేధింపులు అని వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాతే అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి నెక్స్ట్ వికెట్ ఎవరిది? లిక్కర్ స్కామ్ ఇంకా ఎంత దూరం వెళుతోంది? కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఆయన సివిల్ సప్లైస్ శాఖకు మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు ఆరోపణ ఏంటంటే మద్యం రవాణా టెండర్లలో ఇప్పటికే లిక్కర్ స్కామ్ అనేది మొత్తం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయం ఏంటంటే మద్యం రవాణా టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపుగా 195 కోట్ల నష్టం ఖజానాకు వాటిల్లింది వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల అనేది. సో వ్యక్తిగతంగా 20 నుంచి 30 కోట్ల దాకా వీళ్ళ కుటుంబం లబ్ధి పొందింది అనేది ఇప్పుడు ఈడీ చెప్తున్నటువంటి అంశాలు. సో ఏంటి అసలు ఈ రవాణా టెండర్ల విషయం అంటే, రవాణా టెండర్లకు సంబంధించి ఏంటి అంటే, ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ ఉంటుంది. అది తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, ఏ రాష్ట్రానికైనా బేవరేజెస్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో కార్పొరేషన్ల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైన్ షాపులకు, అన్ని మద్యం దుకాణాలకు, ఇంకా రకరకాల మద్యం సెంటర్స్కి తరలించాలంటే ప్రభుత్వం దగ్గర అంత ఉండదు. ఆ వెహికల్స్ కావచ్చు, ఆ మ్యాన్ పవర్ అవన్నీ ఉండవు. కాబట్టి ఎవరో ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తారు, టెండర్ ఇస్తుంది అనమాట. సో అట్లా కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి వాళ్ళకు బంధువులకు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలకు కూడా కావాలని కట్టబెట్టి అక్రమంగా దాదాపుగా ఆ రవాణా ఛార్జీలు పెంచి చూపించి 20 నుంచి 30 కోట్లు వాళ్ళు సొంతంగా లాభపడ్డారు. ఏకంగా ప్రభుత్వానికి మాత్రం 195 కోట్ల దాకా ఖజానాకు నష్టం చేశారనేది ఆరోపణ. సో దాంట్లోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఆల్రెడీ కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ని జూలైలో అరెస్ట్ చేశారు ఆల్రెడీ. తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేశారు. మొత్తం 37 కోట్ల విలువైన ఆస్తులు కూడా జప్తు చేశారు. మరి ఇవాళ కాసేపటి కింద నన్ను 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో కారుమూరి వర్షన్ ఏంటంటే, రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో మాత్రమే కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది, నాకేం సంబంధం, నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా నేను పనిచేయలేదు, నేను పనిచేసింది సివిల్ సప్లై శాఖకు, నాకు సంబంధం లేని దాంట్లో నన్ను ఇరికిచ్చి నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాను అనేది కారుమూరి నాగేశ్వరరావు వర్షన్. బట్ చూడాలి ఇక కోర్టు ప్రొసీడింగ్ ఏం జరుగుతుందో, కస్టడీకి ఇస్తే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో. ఏదైనా అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఒక్కసారి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అది ఏది చేసినా కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పి ఒక ఎలిగేషన్ ముందు పెట్టి వెళ్తుంటారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి 2019 to 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం. అసలు వైసీపీ అధికారంలో రావడానికి చెప్పినటువంటి అంశం ఏంటి? మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మద్యపాన నిషేధం చేయడం కాదు కదా, అనేక బ్రాండ్లు తెర మీద తీసుకొచ్చారు, దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ బ్రాండ్ల వల్ల చాలా మందికి అనారోగ్య పాలవుతుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం అప్పుడు మనకి అంటే మద్యం దుకాణాలకు వెళ్తే ఎక్కడ QR కోడ్స్ లేకుండా, అంటే ఆన్లైన్ మనీ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా కేవలం క్యాష్ ద్వారానే చేస్తున్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి అంగీకరించట్లేదు. దాని ద్వారా చాలా వరకు డబ్బు ఈ విధంగా ట్రాన్సాక్షన్ అవుతుంది అనేది. ఇక కారుమూరి కామెంట్స్ విషయానికి వస్తే, ఇందులో నన్ను కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారంటున్నారు. దీంట్లో మెయిన్గా రవాణాకి సంబంధించి కారుమూరిని ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి కూడా కారణం ఏంటంటే, రవాణాకి సంబంధించి ఇంతకుముందు చెప్పిన విధంగా 195 కోట్లు నష్టం వచ్చిందనేది ఎవరో చెప్తున్నది కాదు, సిట్ చెప్తున్నటువంటి అంశం. ఒకవేళ విచారణ జరుగుతోంది, కాదు అనుకుంటే బయటకు వస్తారు, అవును అనుకుంటే శిక్ష అనుభవిస్తారు. ఈ మద్యం కేసు సంబంధించి గతంలో కూడా అనేక మంది అరెస్టులు అయ్యాయి, అది కూడా మనం చూసాం. ఇంకా ఇది కంటిన్యూ అవుతోంది. సిట్తో పాటు ఇప్పుడు ఈడీ కూడా వచ్చింది, మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి ఈడీ కూడా విచారణ చేస్తోంది. ఎంతవరకు వెళ్తుంది? పాదసారథి ఇంతకు ముందు ఒక కామెంట్ పాస్ చేశారు, మద్యపాన నిషేధాన్ని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది. ఏదైనా గతంలో అనేక కేసులు జరిగాయి, ఇప్పుడు అనేక కేసులు జరిగాయి. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు రిమాండ్ విధించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆఫ్టర్ దట్ విచారణ తర్వాత
2019లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఈ రవాణా టెండర్లు కావచ్చు, ఈ బ్రాండ్లకు సంబంధించి చాలా వివాదాలు కూడా చోటు చేసుకున్నవి. ఈ అంత కుంభకోణం అంతా కూడా 1000 కోట్ల వర్త్ఫుల్ ఉంటుందని ఈడీ కూడా తెలిసింది. ఈ రవాణా కుంభకోణంలో కారుమూరిని అరెస్ట్ చేశారు. అంటే ఏపీ బీవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు కూడా రాజకీయపరమైన అరెస్టులు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సిఐడి విచారణకు 2024లో ఆదేశించింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక సిఐడి విచారణకు ఆదేశించింది. విచారణ అయితే జరుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులను కూడా ఇంకా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇంకెవరెవరు దీంట్లో బయటకు వస్తారు, ఇంకెవరెవరిని అరెస్ట్ చేస్తారు అనేది తెలియాల్సింది. రైట్, ఇప్పుడు ఈడీ చెప్తున్నటువంటి వాదనలు లేదంటే ఆరోపణలు ఎంతవరకు ప్రూవ్ అయితే అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, లిక్కర్ కేసులో సంబంధం లేదు అని కారుమూరి అంటున్నారు. ఆ కారుమూరి కామెంట్లు ఎలా చూడాలి? నిజంగా సంబంధం లేదన్నటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. లిక్కర్ కేసుతో సంబంధం లేదన్న కారుమూరి కామెంట్లు ఎలా చూడాలనే క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.